హాయ్ గాయ్స్, ఛానల్ కనుక కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. సో దట్ నెక్స్ట్ టైం నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్స్ అనేవి వచ్చేస్తాయి. సో లెట్స్ గెట్ ఇన్ టు వీడియో. సో హాయ్, హలో ఎవ్రీవన్. సో వెల్కమ్ టు టుడేస్ బ్లాగ్. సో ఇవాళ మనం వచ్చేసి క్యాపిటల్ హోటల్కి వెళ్తున్నాం. సో క్యాపిటల్ హోటల్లో ఏంటంటే మనకి మార్నింగ్ టైం 7:30 to 10:30 అన్లిమిటెడ్ బఫెట్ ఉంటుంది. సో ఇది వచ్చేసి క్యాపిటల్ హోటల్ మనకి విజేత పైన ఉంటుంది, రాజేంద్ర నగర్ బృందావన్ గార్డెన్స్ రోడ్లో. సో లొకేషన్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, సో కావాల్సిన వాళ్ళు చెక్ చేయండి. అండ్ ఫస్ట్ లోపలికి అయితే వెళ్ళిపోయి మీకు హోటల్ ఎలా ఉందనేది చూపిస్తాను. అండ్ ఇవి వచ్చేసి ఆటోమేటిక్ డోర్స్ అనమాట. అండ్ ఇది వచ్చేసి మనకి గ్రౌండ్ ఫ్లోర్ అనమాట. అండ్ ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి రెస్టారెంట్ అండ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ బఫెట్ హాల్ ఉంటుంది. అండ్ సెకండ్ ఫ్లోర్ నుంచి హోటల్ రూమ్స్ ఉంటాయి. యాక్చువల్లీ మనకి ఇది 3 స్టార్ హోటల్ అనే చెప్పుకోవచ్చు. సో చాలా ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి ఇక్కడ మనకి. అండ్ లేట్ చేయకుండా ఫస్ట్ ఫ్లోర్కి అయితే వెళ్ళిపోయి మీకు చూపిస్తాను. రెస్టారెంట్ అండ్ ద బీన్ హౌస్ అండ్ ద వింటేజ్ కిచెన్ అని 2 ఉంటాయి. సో బీన్ హౌస్లో ఏంటంటే బ్రేక్ఫాస్ట్ అండ్ వింటేజ్ కిచెన్లో మధ్యాహ్నం రెస్టారెంట్. అండ్ ఇక్కడ రిసెప్షన్ అనమాట, లెఫ్ట్ సైడ్లో ఇదంతా. అండ్ మనకి లెఫ్ట్ సైడ్ ఏమో రిసెప్షన్ కదా, సో రైట్ సైడ్ వచ్చేసి వెయిటింగ్ హాల్ ఇదంతా. సో యాక్చువల్లీ ఇంతకుముందు మేము వచ్చినప్పుడు బ్రేక్ఫాస్ట్ ద బీన్ హౌస్లో ఉందంట. సో బట్ ఇప్పుడైతే మార్చారంట, ద వింటేజ్ కిచెన్కి అయితే వెళ్ళమన్నారు. సో ద వింటేజ్ కిచెన్ లోపలికి వెళ్తాం. సో మీకు చూపిస్తాను వింటేజ్ కిచెన్ లోపలంతా ఎలా ఉంటుంది అనేది. అండ్ మనకి బ్రేక్ఫాస్ట్ బఫెట్ వచ్చేసి పర్ పర్సన్ 189 రూపీస్. సో ఎవరైనా రావాలనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. సో అసలు ఈ లోపల ప్లేస్ చూడండి, చాలా నీట్ అండ్ పీస్ఫుల్గా ఉంది, ప్రీమియం లుక్తో. సో 5 స్టార్ హోటల్ ఫీలింగ్ అయితే వస్తుంది మీకు. అండ్ ఈ కనిపించేది మొత్తం డైనింగ్ ఏరియానే మనకి. అండ్ ఇప్పుడు బఫెట్ దగ్గరికి వచ్చేస్తే ఇక్కడ చూసుకోవచ్చు మనం, కార్న్ఫ్లేక్స్, జ్యూసెస్, కాఫీ, టీ, ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చట్నీస్ ఉన్నాయి. అండ్ ఇదంతా టిఫిన్ మెయిన్ ఏరియా అనమాట. అండ్ మనకి ఇక్కడ బ్రెడ్ జామ్ కూడా ఉంది అండ్ విత్ టోస్టర్ కూడా. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఇవన్నీ టిఫిన్లోకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కారాలు అండ్ చట్నీస్ ఇవన్నీ. అండ్ ఇప్పుడైతే మనం ప్లేట్ తీసుకొని పెట్టుకుందాం. సో బ్రెడ్ అయితే టోస్ట్ చేస్తున్నాను నేను. అండ్ మనకి ఇక్కడ అమూల్ బటర్ అండ్ జామ్ అండ్ హనీ కూడా ఉంది బ్రెడ్లోకి. అండ్ ఇంకా టిఫిన్ సెక్షన్లోకి వచ్చేస్తే ఈ నార్మల్ ఇడ్లీ అండ్ క్యారెట్ ఇడ్లీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి వడ, ఊతప్పం అండ్ ఇది వచ్చేసి కాజు ఉప్మా మనకి. సో ఇప్పుడైతే నేను వడ పెట్టుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి ఊతప్పం. అండ్ నెక్స్ట్ వచ్చేసి జీడిపప్పు ఉప్మా. అండ్ యాక్చువల్లీ ఇవన్నమాట మనకి బఫెట్లో అవైలబుల్లో ఉండే ఐటమ్స్ అన్ని. అండ్ ఇవి కాకుండా మనం ఈ బఫెట్లోనే ఈ ప్యాక్లోనే ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి. సో మనం ఆర్డర్ చేసుకోవాలి. సో మనకి ఆర్డర్ చేసుకుంటే వాళ్ళకి చెప్తే మనకి మసాలా దోశ, గీ దోశ, మసాలా ఆమ్లెట్ ఇవన్నీ ఉంటాయి లోపల. సో ఇవన్నీ లైవ్ కౌంటర్ అనమాట. సో లోపల వాళ్ళు మనకి చేసుకొచ్చి మనకి బయట సర్వ్ చేస్తారు. అండ్ ఫస్ట్ అయితే లేట్ చేయకుండా వెళ్ళి ఇవన్నీ టేస్ట్ చేసేద్దాం. అండ్ మనకి నార్మల్ బ్రెడ్ టోస్ట్ కాకుండా ఫ్రెంచ్ టోస్ట్ కూడా ఉంది. సో ఇప్పుడే వచ్చింది ఇది ఫ్రెంచ్ టోస్ట్. సో ఫ్రెంచ్ టోస్ట్ అయితే పెట్టుకుంటున్నాను. అండ్ మేము మసాలా దోశ అండ్ మసాలా ఆమ్లెట్ కూడా ఆర్డర్ చేసాం. సో అవి కూడా వచ్చేస్తాయి. సో మసాలా దోశ అయితే వచ్చేసింది. సో ఇది వచ్చేసి మసాలా దోశ మనకి. సో ఇప్పుడైతే నేను ఇడ్లీ అండ్ వడ టేస్ట్ చేస్తాను. ఆల్రెడీ జీడిపప్పు ఉప్మా అయితే టేస్ట్ చేశాను, చాలా బాగుంది దాని టేస్ట్ కూడా. అండ్ వడ కూడా చాలా బాగుంది. అండ్ ఇది వచ్చేసి మనకి మసాలా ఆమ్లెట్ అనమాట. సో ఇది కూడా నేను ఆర్డర్ చేశాను. సో వాళ్ళైతే తీసుకొచ్చి ఇప్పుడే ఇచ్చారు. అండ్ ఇది కూడా టేస్ట్ చేసేద్దాం. యా, మసాలా ఆమ్లెట్ కూడా చాలా బాగుంది.
అండ్ మనకి టోస్ట్ చేసిన బ్రెడ్ మీద కూడా మళ్ళీ 3 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. అండ్ జామ్ ఒకటి ఉంది, అండ్ 2 సెకండ్ వచ్చేసి బటర్, అండ్ థర్డ్ వచ్చేసి హనీ ఉంది. అండ్ నేనైతే జామ్తో తింటున్నాను. యాక్చువల్లీ మనకి ఇక్కడ ఫ్రూట్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి, వాటర్ మిలాన్, కర్బూజా ఇంతకుముందు. మరి వాళ్ళైతే పెట్టలేదు, మరి నేనైతే ఎందుకని అడగలేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ చెప్పాను కదా జ్యూసెస్ అండ్ కాఫీ, టీ అండ్ కార్న్ఫ్లాక్స్ కూడా ఉంది. సో ఇప్పుడైతే కార్న్ఫ్లాక్స్ అయితే ట్రై చేద్దాం. అండ్ ఇది వచ్చేసి కార్న్ఫ్లాక్స్ అనమాట. అండ్ ఈ విధంగా మనం కార్న్ఫ్లాక్స్ వేసుకొని, ఇక్కడ మిల్క్ పక్కనే ఉంటుంది, హాట్ మిల్క్. సో ఇవి పోసుకుంటే మనకి పక్కనే షుగర్ కూడా అవైలబుల్ ఉంటుంది. సో ఇందులో ఈ మిల్క్లో షుగర్ అయితే ఉండదు. సో షుగర్ అనేది మనకి ఇష్టం వచ్చినంత పక్కన షుగర్ ప్యాకెట్స్ ఉంటాయి. సో ఇలా షుగర్ ప్యాకెట్స్ ఉంటాయి పక్కనే. సో వాటిని కూడా మనకి కావాలంటే యూజ్ చేసుకోవచ్చు, లేదంటే మీకు ఇలానే ఓకే అంటే తాగేయచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి కాఫీ అనమాట. సో ఇక్కడే ఉంటాయి 2 కాఫీ, టీ పక్క పక్కన. సో ఇదైతే కాఫీ, అండ్ నెక్స్ట్ వచ్చేసి టీ చూపిస్తాను. అండ్ ఇది వచ్చేసి టీ. సో టీ అయితే తాగేసి ఇది కూడా ఎలా ఉందని నేను చెప్తాను. సో షుగర్ అయితే కంపల్సరీ. సో అక్కడ అందులో అయితే షుగర్ ఉండదు, అంటే యాక్చువల్లీ షుగర్ లెస్ వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు షుగర్ లేకుండా అక్కడ పెడతారు. సో షుగర్ కావాల్సిన వాళ్ళు ప్యాకెట్స్ ఉంటాయి కాబట్టి మీరు ఎంత కావాలంటే అంత కలుపుకోవచ్చు. అండ్ ఫైనల్లీ వచ్చేసి కర్బూజా జ్యూస్ అనమాట. సో ఇంతకుముందు టూ టైప్స్ ఆఫ్ జ్యూసెస్ ఉన్నాయి, క్యారెట్ కానీ కర్బూజా, క్యారెట్ వాటర్ మిలన్ అలా. సో ఇప్పుడైతే కర్బూజా జ్యూస్ ఒక్కటే అవైలబుల్లో ఉంటుంది మనకి. అండ్ ఇది కర్బూజా జ్యూస్. అండ్ ఓవరాల్గా అన్నీ అయితే చాలా బాగున్నాయి. 189 రూపీస్కి వాళ్ళు మనకి అన్నీ పెడుతున్నారు, అంత మంచి యాంబియన్స్తో, అంటే మనకి గ్రేట్ అనే చెప్పాలి. సో తప్పకుండా ట్రై చేయండి. అండ్ టేస్ట్ పరంగా అయితే అన్నీ చాలా బాగున్నాయి. సో వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.